ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నానండి. అలాగే మా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి ప్రియ సోదరి సోదర, ఈ యొక్క ఉదయకాల సమయమున జీవధార అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు అనుదినము మనకి జీవాహారముని అనుగ్రహిస్తున్నాడు. మరి ఈరోజు దేవుని యొక్క ఆత్మీయ జీవాహారంని మనం పొందుకుందాం. అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా తండ్రి, ఈ దినము కావలసిన ఆత్మీయ జీవాహారమును మాకు అనుగ్రహించమని యేసునామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదర, మరి ఈరోజు ఏ మాటతో మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి? ఏ ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహిస్తున్నారు? ఆత్మీయ ఆహారము ఏ వాక్కుతో మాకు ఇస్తున్నారని అడిగినప్పుడు దేవుడు లేఖనంలో నుంచి మాట మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రజలైన మిమ్మల్ని నేను హర్షించువానిగా సృజించుచున్నాను. అంటే ఆనందించేవాడిగా నేను చేయబోతున్నాను అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువానిగాను సృజించుచున్నాను. ఆమేన్. సోదరి సోదర, ఈ మాట మనం చూసినప్పుడు అండి, ఆయనంట ఈరోజు నువ్వు దుఃఖంతోనో దేనితోనో మనో విచారంతోనో నువ్వు ఏంటి బలహీనంగా నిరుత్సాహంగా ఉన్నావేమో నీ వేదనను బట్టి. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు సంతోషించి ఆనందించు, నేను సృజించబోచున్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఏంటి? నేను సృజించున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. అంటే నేను చేయబోతున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించు. ఎందుకంటే నేను చేసిన తర్వాత ఎలాగో నువ్వు ఆనందిస్తావు, కానీ ముందుగా నువ్వు ఆనందించి నేను పని ప్రారంభించాను అని ఈరోజు వాగ్దానంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏదైతే పని నువ్వు అనుకొని చేయలేక నిరుత్సాహపడుతున్నావో దేవుడు అంటున్నాడు, నువ్వు హర్షించు, నువ్వు ఆనందించు, పని జరుగుతుంది హ్యాపీగా. నేను ప్రారంభిస్తున్నాను, నువ్వు అనుకున్న దానికి ఇంకా బాగా చేయబోతున్నాను, నేను సృజించబోతున్నాను, నువ్వు ఇంకా సంతోషం ఆనందంతో ఉంటావని వాగ్దానంతో మాట్లాడుతున్నాను. అదే ఇక్కడ చెప్తున్నాను, నేను సృజించిన దాని గురించి, అంటే నేను చేయబోతున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి. ఇప్పుడో కాదట, ఆయన ఎప్పుడు ఏ పని చేసినా అది నీకు ఆనందకరంగా ఉంటుంది. కనుక ఎల్లప్పుడూ నువ్వు హర్షించి ఆనందించేలాగా నేను చేయబోతున్నాను. మనం అనుకున్నట్టు జరిగింది అనుకో, అప్పుడే ఆనందం ఉంటుంది. కానీ దేవుడు ఏంటి, ఆయన ప్రారంభిస్తే ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ ఆనందమే. నిశ్చయముగా నేను యెరూషలేము ఆనందకరమైన స్థలముగా ప్రజలను హర్షించువానిగాను ఆమె ప్రజలను హర్షించువానిగాను సృజించున్నాను. ప్రజలు అంటే ఏ ప్రజలు? దేవుని మీద ఆధారపడుతూ, దేవుని సన్నిధిలో గడుపుతూ, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ, దేవుని వాక్యానికి లోబడుతూ ఎవరైతే జీవిస్తున్నారో అట్టి ప్రజలు అందరూ కూడా ఎలా ఉంటారట? హర్షించువానిగాను సృజించుచున్నాను. నేను చేయబోతున్నాను, నేను కార్యక్రమం ప్రారంభించబోతున్నాను. అది యెరూషలేములో దేవుని సన్నిధికి వెళ్తే ఎట్టి సంతోష ఆనందం ఉంటుందో ఈరోజు, అంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరొకటి లేదు దేవుని సన్నిధి కన్నా. ఆ విధంగా కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తున్నాను. నా సన్నిధి క్రాంతి మీకు ప్రకాశింపజేస్తున్నాను, నా సన్నిధి మీకు తోడుగా ఉంచుతున్నాను, కార్యక్రమాన్ని నేను సృజించుచున్నాను. మీరు హర్షించి ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించేలాగా నేను చేయబోతున్నాను. ఆమేన్. కనుక మనందరం కూడా ఏ పనుల గురించి నువ్వు చింతిస్తున్నావు, ఆ పనులు దేవుడు ప్రారంభించాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను హర్షించువారిగా, ఆనందించేవారిగా, ఎల్లప్పుడూ ఆనందించేవారిగా దేవుడు చేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. నూతనంగా పనులు వ్యాపారం ప్రారంభించే వరకు దేవుని అద్భుత కార్యములు పొందుకునే ఆనందంతో దేవునికి సాక్ష్యముగా నిలబడును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకున్న వారందరికీ దేవుడు నూతన దయాకిరీటాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. అనారోగంతో, ఇబ్బందితో, బాధలతో, రుణాలతో ఉన్న వారికి దేవుడు గొప్ప స్వస్థత, విడుదల, దీవెనలు కలుగుజేయునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ప్రియ సోదరి సోదర, అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే
మీ అందరికి ఒక మాట చెప్పాలి. మరి దేవుడు మనం ఇప్పుడు దాకా ఒక గృహంలో మనం చేసుకుంటున్నాం. దేవుడు ఒక చిన్న మందిరాన్ని మరి అనుగ్రహించేలాగా మీరు ప్రార్థన చేయండి. మరి దేవుడి చిత్తమైతే మరి వచ్చే నెల 3వ తారీఖు కల్లా మనం మందిరాన్ని ప్రారంభించాలి. మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా, దేవుడు ఆయన చిత్తమైనటువంటి మందిరాన్ని మనకు ఏర్పరచేలాగా ఒక చిన్న మందిరం మనకు ఒక 40-30 మంది పట్టేలాగా చిన్న మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించేలాగా మీ అందరూ ప్రార్థన చేయవలసిందిగా, దేవుడే సహాయాన్ని అందించేలాగా మీ అందరూ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తుండగా ప్రేమపూర్వక కోరుచున్నాను. ఇట్లు మీ ఆత్మీయ సహోదరుడు తిమోతి పాల్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.